3 సార్లు లేఖలు రాయించాం మేము. లేఖలు రాసి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు ఎందుకు డైవర్ట్ చేసిర్రు అని చెప్పి లేఖలు రాస్తే స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేదు. ఇవాళ అర్బన్ డెవలప్మెంట్ కమిటీ స్టాండింగ్ కమిటీ మెంబర్ అయిన తర్వాత హైదరాబాద్లో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అరవింద్ కుమార్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఆ సమావేశం వచ్చిన తర్వాత నేను నిలదీసిన, మీరు కేంద్ర రాష్ట్ర లేఖలకు మీరు సమాధానం ఇస్తలేరు, కేంద్రం ఇచ్చిన నిధులు ఎందుకు డైవర్ట్ చేసిర్రు, మీరు మ్యాచింగ్ గ్రాంట్ ఎందుకు ఇస్తలేరు, ఇస్తారా ఇయ్యరా అని నిలదీస్తే ఇచ్చినామన్నారు. ఇచ్చిన అకౌంట్ చూపండి, నాకు డీటెయిల్ రిపోర్ట్ నాకు ఇవ్వండి, ఇప్పుడే ఇవ్వాలని చెప్తే సారీ సార్ మేము నిధులు డైవర్ట్ చేస్తాం సార్, ఇది మినిట్స్లో రికార్డ్ అయింది, డైవర్ట్ చేస్తాం సార్ అన్నాడు. నేను అప్పుడు వార్నింగ్ ఇచ్చిన, ఇప్పటికైనా మీకు అవకాశం ఇస్తున్నా, కేంద్రం ఇచ్చే నిధులు 3 సంవత్సరాలు మీరు వాడుకున్నారు, మీరు వెంటనే 196 crores ఇవ్వాలి, మీ మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తారా ఇయ్యరా అని నేను వార్నింగ్ ఇస్తే అప్పుడు ఇస్తాం సార్ అన్నాడు. ఎన్ని రోజుల లోపల ఇస్తారు సార్? 15 days లోపల 1 week లోపల ఇస్తాం సార్ అన్నారు. మీరు 15 days లోపల 1 week లోపల ఇవ్వకుంటే మిత్తితో సహా వసూలు చేస్తారు మీ ప్రభుత్వం దగ్గర అని చెప్పి నేను వార్నింగ్ ఇస్తే 196 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. నేను అడుగుతున్న వినోద్ కుమార్ గారిని, ఇన్ని లేఖలు రాశారు కదా, మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 196 కోట్ల రూపాయలు స్పాన్సర్ నిధులు డైవర్ట్ చేస్తే ఎందుకు లేఖ రాయలేకపోయారు? మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుంటే ఎందుకు లేఖ రాయకపోయారు? ప్రసాదం స్కీమ్ కింద పెడతాను ఎందుకు లేఖ రాయకపోయారు? ఇలా నేషనల్ హైవేస్ కు రాష్ట్ర ప్రభుత్వం సహకరించకుంటే ఎందుకు లేఖ రాయలేకపోయారు? పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఎందుకు లేఖ రాకపోయారు? ఆయన లోకల్ కాదు కాబట్టి ఈ ప్రాంతంలో శ్రద్ధ లేదు కాబట్టి ఆయన ఈ విధంగా వివరిస్తున్నాడు. రైట్ సంజయ్ గారు, ఆయనకి ఈ ప్రాంతం వాడితే వినోద్ కుమార్ గారు ఆయన ఈ ప్రాంతం వాడితే నా లెక్క కొట్లాడి ఒప్పించి మెప్పించి ఇవాళ 12,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేను తీసుకొచ్చిన. ఫస్ట్ 2 సంవత్సరాలు కోవిడ్తో పోయింది. ఆ కోవిడ్ అప్పుడు వినోద్ రావు ఎక్కడున్నారు? ఆ కోవిడ్ అప్పుడు కేసీఆర్ గారు ఎక్కడున్నారు? ఆ కోవిడ్ అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రేవంత్ మన రాజేంద్ర ఎక్కడున్నారు? ఇలా నేను సేవ చేసిన, ఇలా నాకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాకు కూడా కుటుంబం ఉంది, నా కుటుంబాన్ని పక్కన పెట్టడం. కోవిడ్ వాళ్ళకు పోయిన ఏకైక నాయకుడు నేను, అప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిని. కోవిడ్ వాళ్ళకి పేషెంట్స్ కు భరోసా కల్పించింది నేను. కోవిడ్ వాళ్ళు ట్రీట్మెంట్ చేస్తున్న సిబ్బందికి కానీ డాక్టర్స్ కానీ భరోసా ఇచ్చింది, ధైర్యం కల్పించింది నేను. ఇలా కోవిడ్ వల్ల లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే సేవా కార్యక్రమం చేసింది నేను, మా పార్టీ కార్యకర్తలు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు సేవ చేయలే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు లాపత్తా లేకుండా వేడు. ఈ కోవిడ్ సేవ చేస్తుంటే 8 మంది భారతీయ జనతా పార్టీ నాయకులను కోల్పోయినా మేము సేవ చేస్తుంటే కోవిడ్కి ఇబ్బంది వచ్చి. కాబట్టి ఇటువంటి అరే ప్రజలు కష్టాలప్పుడు రావాలి, ప్రజలు ఇబ్బందులప్పుడు రావాలి, అభివృద్ధికి సహకరించాలి, అభివృద్ధి చేసే ఆలోచన ఉండాలి, గెలిపించిన ప్రజలకు న్యాయం చేసే ఆలోచన ఉండాలి. ఎవ్వి లేకుండా సెంటిమెంట్తో గెలిచిర్రు, లాపత్తా లేకుండా పోయారు. అయితే సంజయ్ గారు, మీరు అభ్యర్థులను నాన్ లోకల్ అని చెప్తున్నారు, ఓకే, ఏకంగా కాంగ్రెస్ పార్టీనే నాన్ లోకల్ అని చెప్పే ప్రయత్నం చేశారు కదా ఈరోజు మోడీ సమక్షంలో. ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీని ఎందుకలా నాన్ లోకల్ గా చెప్తున్నారు? ఇప్పుడు ఇన్ని రోజులు గుర్తురాంది నరేంద్ర మోడీ గారు బీసీ కాదని చెప్పి అంటున్నారు. నరేంద్ర మోడీ గారు బీసీ కాదని చెప్పి